అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. 2025 జూలై 6 ఆదివారం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి శక్తివంతమైన పూజా విధానం గురించి వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. హిందువులు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అయితే ఈ సంవత్సరం జూలై 6వ తేదీన ఆదివారం రోజు తొలి ఏకాదశి వచ్చింది. ఇంత శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే మీ ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున విష్ణుదేవుడి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు అన్నీ ఖచ్చితంగా నెల రోజుల్లోనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి, ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి ముక్కోడి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు సంతోషంగా అడుగు పెడతారు. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి. ఇంట్లో పూజ ప్రారంభించక ముందే వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి. ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదకు గంధంతో గోవింద నామాలు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి. ఈ బియ్యం పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలను తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజున నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారు. ఏకహారతో దీపారాధన చేసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ దీపం వద్ద కొన్ని పువ్వులు అక్షతలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించి స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే గోవింద నామాలతో తులసిని అక్షతల్ని సమర్పిస్తూ అర్చన చేయండి. చాలా మంచిది. తులసి సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టంగా తొలి పండుగ కనుక పాలు పొంగించుకొని పాయసం, గుగ్గిళ్ళు, పేలపిండిని నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాన్ని స్వామికి సమర్పించడం చాలా మంచిది. అలాగే ఈరోజు వీలున్న వారు ఉపవాసం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శయన ఏకాదశి నాడు బియ్యం, బట్టలు, నీరు దానం చేయడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయలు కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఆ విష్ణుదేవుడు అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి
తిన్నా తరగిన ఐశ్వర్యం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి. విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఎవరైతే తొలి ఏకాదశి ఉన్న వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పూజ పూర్తయిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవనం అనే మంత్రాన్ని మీ మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత దేవుడికి శాంతి ధూపం వేసి పూజను ముగించాలి. ఈరోజు చేసే దానం మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు వైష్ణవాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది. సాధారణంగా కొంతమంది ప్రతి ఏకాదశి తిథిలో అన్నం తీసుకోరు. ఉపవాసం లేనివారు విశేషించి ఈ తొలి ఏకాదశి నాడు అన్నం తీసుకోకుండా పాలు పండ్లు తినవచ్చును. ఇది మీకు ఏకాదశి ఫలాన్ని అందిస్తుంది. అలాగే ఈ రోజున చేయకూడని పనులు ముఖ్యమైనది తామసిక ఆహారాన్ని తినవద్దు. ఈ ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో రజోగుణాన్ని పెంచి మనసులో ప్రతికూల ఆలోచనలను దారితీస్తాయి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం అనుసరించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయి తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించి దీనికి సంతోషించిన దేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. అప్పటి నుంచి తొలి ఏకాదశి ప్రాశస్త్యంలోకి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.